ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఐపీఎల్ మొత్తంలో 10 జట్లు దేశంలోని అన్ని రాష్ట్రాల క్రికెటర్లు వీటిలో ఉన్నారు. అయితే వీరు సొంత రాష్ట్రాలకే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తమదైన శైలితో ఆటలో అలరిస్తున్నారు. ఢిల్లీకి చెందిన కోహ్లీ బెంగళూరుకు, ధావన్ పంజాబ్కు, జార్ఖండ్కు చెందిన ధోని చెన్నైకు, పంజాబ్కు చెందిన శుభ్మన్ గిల్ గుజరాత్కు ఆడుతున్నారు. ఇక వీళ్ళందరి విషయాన్ని పక్కన పెడితే రోహిత్ శర్మ మాత్రం సొంత రాష్ట్రమైన ఫ్రాంచైజీ ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. అయితే తెలుగు వారు ఇదిగో మా రాష్ట్ర ఆటగాడు దుమ్ము లేపుతున్నాడు చూడు అని గొప్పలు పోయేందుకు మాత్రం ఇన్నాళ్ళు అవకాశం లేకపోయింది. అప్పట్లో లక్ష్మణ్, మొన్నటిదాకా రాముడు. సాంప్రదాయ ఆటను ఫాలో అయ్యే తెలుగు క్రికెటర్లు బ్యాటింగ్ లో దూకుడు ఉండదు. దీంతోనే ఐపీఎల్ వంటి టీ20 లీగ్ లో మనవారి పేర్లు వినిపించవు. తెలుగు రాష్ట్రాల నుంచి గొప్ప బ్యాట్స్మెన్ అయిన వివిఎస్ లక్ష్మణ్ మొదట్లో దక్కన్ చార్జర్స్ కు ఆడాడు. టెస్ట్ స్పెషలిస్ట్ గా ముద్ర వేయడంతో లక్ష్మణ్ కు టీమిండియా తరపున వన్డేలు పెద్దగా ఆడలేదు. మరో ప్రతిభావంతుడైన బ్యాట్స్మెన్ అంబటి రాయుడు. బ్యాటింగ్ లో దూకుడు ఉంటుంది, అయితే అది సాంప్రదాయమైన దూకుడు. ఇక వైజాగ్ కు చెందిన టీమిండియా మాజీ ఆటగాడు వేణుగోపాలరావు దక్కన్ చార్జర్స్ కు ఆడినా పెద్దగా రాణించలేకపోయాడు. మరోవైపు రాముడు ముంబైకి, చెన్నైకు మాత్రమే ఆడాడు. దక్కన్ చార్జర్స్ కు ఇప్పటి వరకు ఆడలేదు అనే సంగతి గుర్తుంచుకోవాల్సిందే. హనుమాన్ విహారీ, కేఎస్ భరత్ తదితరులు టీమిండియా మాజీలకు ఐపీఎల్ లో అయితే చోటే లేదు. ముంబై తరపున మెరుస్తున్న తిలక్ వర్మ ఈ తరం ఆట అయిన టీ20లకు తగిన దూకుడు హైదరాబాద్ కుర్రాడు. తిలక్ వర్మ సొంతం టీమిండియా టీ20 జట్టుతో 20 ఏళ్ల తిలక్ వర్మ రెగ్యులర్ గా సభ్యుడు అయ్యే అవకాశం ఉందని, అయితే ఇతడిని ముంబై ఇండియన్స్ తీసుకుంది. ఆ జట్టు తరపున తిలక్ వర్మ దుమ్ము లేపుతున్నాడు. మరోవైపు తెలుగు బ్యాట్స్మెన్ అయినా ఐపీఎల్ సత్తా చూపించలేరా, ఇకపైన ఆయన ఆడతారా అనే ప్రశ్నలు సమాధానం దొరికాయి. నితీష్ కుమార్ రెడ్డి పంజాబ్ పై పంజాబ్ కింగ్స్ తో మంగళవారం జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున అదరగొట్టేశాడు తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి. 64 పరుగుల్లో 37 బంతుల్లో 4 4లు 5 6లు. సన్ రైజర్స్ లో ఇతడిదే కీలకమైన ఇన్నింగ్స్ ఫామ్ లో ఉన్నాయి. ట్రావిస్ హెడ్ 21, అభిషేక్ శర్మ 16 తక్కువ పరుగులే చేసిన దూకుడైన మక్రమ్ క్లాసిన్ 9, రాహుల్ త్రిపాఠి 11. విఫలమైన నితీష్ కుమార్ రెడ్డి మాత్రం దుమ్ము లేపాడు. 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన నష్టంలో పడిన హైదరాబాద్ ను ఆదుకున్నాడు. 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. లీగ్ లో అతడిదే తొలి అర్ధశతకం. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ 180 పరుగులు చేయగలిగిందంటే అది నితీష్ కారణంగానే. హిట్టింగ్ సూపర్, మంచి మీడియం ఫేసర్. చెన్నైతో జరిగిన గత మ్యాచ్ లో నితీష్ 14కే నాట్అవుట్ 6 కొట్టి మ్యాచ్ ముగిసిన 14కి నాట్అవుట్ 6 కొట్టి మ్యాచ్ ముగించిన తీరు చూశాక అతడిలో హిట్టర్ ఉన్నాడని స్పష్టమవుతుంది. అతడి బ్యాటింగ్ స్టైల్ కూడా బాగుంది. పంజాబ్ తో మ్యాచ్ ద్వారా తనను మరింత నిరూపించుకున్నాడు ఈ విశాఖపట్నం కుర్రోడు. అంతేకాదు మీడియం ఫేస్ బౌలింగ్ లో 1 వికెట్ కూడా పడగొట్టకుండా పంజాబ్ తో మ్యాచ్ లోని నితీష్ కొట్టిన 6లు అన్ని క్లీన్ హిట్టింగే. భారీ 6లు లేకపోవడం విశేషం. 20 ఏళ్ల నితీష్ మరింత మెరుగుపడైంది. తెలుగు రాష్ట్రాలకు మంచి మరో క్రికెటర్ను టీమిండియాలో చూడవచ్చు.